ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి వేకువజామున కూడి వచ్చిన మీ అందరికీ ఇక్కడ నాకు కూడా సమయం ఇచ్చి ఏ రీతిగా నన్ను కూడా మీతో పాటు నిలబడటానికి దేవుడిచ్చిన కృప కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కృప కలిగిన దేవుడు మనం ఎప్పుడు చెప్పుకుంటాం, మన పట్ల కనికిరాన్ని చాలని చూపించి తన దయగలిగిన హస్తాన్ని మన మీద చాపి, తన బాహువును చాపి, మన చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎలాంటి స్థితిగతులు ఉన్నప్పటికీ, అయోమయాలు ఉన్నప్పటికీ, గందరగోళాలు ఉన్నప్పటికీ కూడా మన కాపాడువాడు కుంకులు నిద్రించడు. మన రక్షణకు కారకుడైన దేవుడు గొప్ప దేవుడు. మనల్ని రక్షించాడు. మన చుట్టూ తన అగ్నికంచి వేశాడు. మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మనం వెళుతున్న సహవాసం చుట్టూ తన అగ్ని కంచెను వేశాడు. ఆ కంచెను దాటి శత్రువు ప్రవేశించకుండా, ఆ శత్రువు మనల్ని ముట్టకుండా ఆయన తన రక్తపోటులో మనల్ని భద్రపరిచాడు. ఆయన ఆ సిలువలో చిందించినటువంటి ఆ రక్తం ద్వారా, ఆ రక్తం మన మీద ప్రోక్షించి, ఆ రక్తం ద్వారా మనకు విడుదలిచ్చి, ఆ రక్తం ద్వారా మనకి సమస్త శోధన నుంచి జయమిచ్చి, ఆ రక్తం ద్వారా నెమ్మదిచ్చి, ఆ రక్తం ద్వారా స్వస్థత ఇచ్చి, ఆ రక్తాన్ని మనకి కోటగా ఉంచాడు. యోగు చుట్టూ వేసిన కంచె మన చుట్టూ వేశాడు కనుకనే ఆ కంచె దాటి ఏ శత్రువు కూడా ప్రవేశించలేకపోతున్నారు. అట్టి దేవుని కలిగి ఉన్నాం కనుక మనం ఎంతో భాగ్యవంతులం, ఎంతో ధనవంతులం. ఈ లోకంలో ధనం ఉంటే ఆ ధనము ద్వారా మనం ఏది పొందుకోలేం, కానీ మన ధనవంతుడైన దేవుడు, మనకి ధనాన్ని ఇవ్వటానికి వచ్చిన దేవుడు, ఆరోగ్యాన్ని ఇవ్వటానికి వచ్చిన దేవుడు, మనకి నెమ్మదిని కలుగ చేయడానికి వచ్చిన దేవుడు, మనకు స్వస్థతను కలుగ చేయడానికి వచ్చిన దేవుడు, ఆ మేలులను కలుగ చేయడానికి వచ్చిన దేవుడు మన పట్ల ఎన్నో ఉపకారాలు చేశాడు. ఆ ఉపకారాలన్నింటినీ కూడా మనం మర్చిపోకుండా ఆయనని ఎల్లవెళ్ళ ప్రతి క్షణము, ప్రతి నిమిషము ఆయన స్తుతిస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ మనం ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అటు దేవుడు మనతో ఉన్నందుకు, మనల్ని నడిపిస్తున్నందుకు ఎవరు కూడా నడిపించరు. నా అనేవారు, మన రక్త సంబంధికులు కానీ, మన స్నేహితులు కానీ ఎవరు కూడా మనల్ని నడిపించేటువంటి వారుగా ఉండరు. మనం నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, మనం మరి గమ్యం చేరుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటూ వదిలిపెట్టి వేస్తారు. కానీ దేవుడే ఎల్లవేళలా ప్రేమిస్తున్నాడు కనుక మరి మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. అట్టి దేవుడు గొప్ప దేవుడు, శక్తివంతుడు, బలమైనటువంటి దేవుడు. అయితే ఈ దినం నా ప్రియమైనటువంటి వాళ్ళగా, మరి సామెతల గ్రంథం 20వ అధ్యాయం మరి 27వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తా ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగాన్ని శోధిస్తుంది. నరుని యొక్క ఆత్మ, నరుడు అంటే మనమే కదా. ఆయన మనలను నరుని చేసి, ఆదికాండం 2వ అధ్యాయంలో ఆ నరుని చేసి ఆయన మన నాసికారంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయిను అంటుంది దేవుని యొక్క లేఖనం. దేవుని యొక్క వాక్యం ఆ రీతిగా మనతో సెలవిస్తూ ఉంది. అయితే నా ప్రియమైన వాళ్ళరా, యెహోవా మనల్ని ఏం చేశాడు? నేల మట్టితో నిర్మించాడు. అయితే మరి ఆ యొక్క నేల మట్టితో మనల్ని నిర్మించి మన నాసికా రంధ్రాల్లో జీవ వాయువును ఊదినప్పుడు మనం జీవాత్మ అయ్యాం. అటువంటి ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మ, అది దేవుడు పెట్టినటువంటి దీపం. నా ప్రియమైన వాళ్ళరా, ఆ దీపం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? వెలుగుతూ ఉండాలి, ప్రజ్వరిల్లుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. అలాగే ప్రకాశిస్తూ అనేకులను ప్రకాశం కిందకి ఆ దీపం
తీసుకొని రావాలి. అది వెలిగితేనే కదా, అది ప్రకాశిస్తేనే కదా అనేకులు ఆ యొక్క ఆ ప్రకాశానికి పరిగెత్తుకుని వస్తారు. అయితే నా ప్రియమైన వర్గరా, అట్టి దీపం అంటే ఆ ఆత్మ, అది మరి ఎక్కువ పెట్టినటువంటి అట్టి దీపం. ఇప్పుడు ఆత్మ దీపం వెలిగించబడతా ఉంటే మనం ఎంతో చురుగ్గా ఉంటాం. అంతేకాకుండా మనం ఎంతో దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటాం. మనం అంతేకాకుండా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలనేటువంటి శ్రద్ధ కలిగి ఉంటాం. మనలో స్థిరత్వం ఉంటుంది. మనలో బద్ధకం అనేటువంటిది, నిర్లక్ష్యం అనేటువంటిది, సోమరితనం అనేటువంటిది మనలో ఉండదు. కనుకనే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దీపం ఎప్పుడు కూడా నిత్యము మండుతూ ప్రకాశిస్తూ ఉండాలి. ఒక దీపాన్ని వెలిగించామనుకోండి, పూర్వపు రోజుల్లో ఈ కరెంటు లేదు, ఈ లైట్లు లేవు కదా, లాంతర్లు, మరి బుడ్డులు, ఆ బుడ్డులకి గ్లాసులు, లాంతర్కి గ్లాస్ పెట్టాం. ఆ గ్లాసు కనుక మసక బారిపోతే దాన్ని తీసి తుడిచి మరలా పెడతాం. ఎందుకని అలా ఎందుకు పెడతాము అంటే, ఆ మసక పారి మసిగుట్టుకొని పోతే లైటింగ్ బయటికి రాదు కనుక, ఆ వెలుగు బయటకు రాదు కనుక. అలాగే మన ఆత్మ దీపం మరి మసక బారిపోతే మరి మన నుంచి ఆ యొక్క వెలుగు అనేకుల మీద ప్రకాశింపదు కనుక, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని దేవుని యొక్క లేఖనం సెలవిచ్చిన రీతిగా మరి మనం ప్రకాశింపలేం కనుక, ఎప్పటికప్పుడు కూడా మన ఆత్మ దీపాన్ని మండించుకుంటూనే ఉండాలి. నీరసమైనటువంటి స్థితిలో ఉండకూడదు మన ఆత్మ దీపం. నా ప్రియమైనటువంటి వాళ్ళన, అయితే మరి ఇంకొక మాట 119 కీర్తన 105 వచనంలో, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని యొక్క వాక్యం మన పాదాలకి దీపం, మన త్రోవకు వెలుగై ఉన్నది. ఈ వాక్యం మన పాదాలకి దీపంగా లేకపోతే, మన త్రోవకు వెలుగుగా లేకపోతే, మన పాదాలు తొట్టిల్లిపోతాయి, మన పాదాలు స్థిరంగా ఉండవు, మన పాదాలు క్రీస్తుని బండపైన నిలబడవు. కనుకని ఆ వాక్యం మన పాదాలకు దీపంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ వాక్యం మన పాదాలకు దీపంగా ఉంటుందో, అప్పుడు మనలో తోట్రిల్లటం, ఆ స్థిరత్వం అనేది లేక, మనం క్రీస్తుని బండ మీద తిన్నగా నిలబడతాం. క్రీస్తుని బండ మీద తిన్నగా నిలబడి మన ఆత్మీయ జీవితాలను, మరి మన యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ పరిస్థితులను మరి మనం గ్రహించుకోగలుగుతాం. మనల్ని మనం గ్రహించుకుని మనం ఆత్మీయ పరిపక్వత పొందటానికి మనం ఆశపడుతూ ఉంటాం. కనుక ఆ వాక్యం మన పాదాలకు దీపమై ఉన్నది, మన త్రోవకు వెలుగై ఉన్నది. త్రోవలో వెలుగు లేకపోతే మనం నడవలేము కదా. నడవగలుగుతామా? చీకటి ఉంటే ఆ చీకటిలో మనం ఎలా నడుస్తాం? ఆ చీకటి అంటే పాపం. ఆ పాపంలో ఉన్నప్పుడు ఆ వెలుగు మనకు తెలియలే. ఆ పాపంలో పడి మనం కొట్టుమిట్టాడుతూ ఉంటే మరి మన త్రోవకు అది దీపం వెలుగై ఉన్నది. ఆ వాక్యం మన పాదాలకు దీపం, మన త్రోవకు వెలుగై ఉన్నది. అయితే ఆ వాక్యం అనే దీపం మనలను ఆ వెలుగులోకి నడిపిస్తుంది. చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించబడవాని యొక్క గుణాతిశయాలను ప్రచురింపచే నిమిత్తం మనలను రాజులైన యాజక సమూహంలో దేవుడు చేర్చాడు. ఎందుకని మరి నా ప్రియమైన వలన ఆ దీపం మనకు మన త్రోవకు వెలుగై ఉన్నది కనుక. ఆ దీపం మన త్రోవకు వెలుగు కాకుండా ఈ లోకంలో ఉన్న ఏవో మనకు త్రోవకు వెలుగైతే, మన ఇష్టం వచ్చినటువంటి మార్గాల్లో మనం నడుస్తూ ఉంటే మనం ఆయనతో
సహవాసం చేయకపోతే, మనం ఆయన సన్నిధిలో నిలబడకపోతే, మనం పొందుకునేటువంటి ఆశీర్వాదాలు కానీ, మన యొక్క ఆత్మీయ పరిపక్వత కానీ, ఆత్మీయ స్థితిలో మనం ఎదగలేనటువంటి కుంటితనంతో కుంటి వరంగా ఉంటాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకనే ఆ వాక్యం పాదములకు దీపము, త్రోవకు వెలుగై ఉన్నది అంటుంది దేవుని యొక్క వాక్యం. చూడండి, మరి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనంలో, రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు, రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదంట. రాత్రి అంటే చీకటికి సాదృశ్యం. ఆ చీకటిలో ఆమె దీపం మరి ఆరిపోదు. చీకటి వేళల్లో దీపం ఆరిపోతే అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. కనుకనే ఆ దీపం ఎప్పుడు కూడా ఆ చీకటిలో కూడా వెలుగుతూనే ఉండాలి, అది ఆరిపోకూడదు. అయితే ఒక గృహంలో, అంటే జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును అంటుంది దేవుని యొక్క వాక్యం. దేని వల్ల కడుతుంది జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు అంటే? దేవుని యొక్క సన్నిధిలో దేవుని చెంత కూర్చుని ఆ పరం నుండి పోయబడిన పరిమళ తైలమైన ఆ పరలోక జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఆమె మరి ఆ యొక్క గృహం మరి కట్టబడుతుంది. ఆ పరలోక జ్ఞానం కాకుండా ఈ లోక జ్ఞానంతో మనం నడవబడినప్పుడు మనం విడవబడతాం. మనకి ఈ లోక జ్ఞానమే కావాలనుకుంటాం. విడవబడినటువంటి స్థితిలోకి వెళ్ళినా సరే ఈ లోక జ్ఞానమే మనకు కావాలని మనం కోరుకుంటాం. కానీ నా ప్రియమైన వాళ్ళరా, ఆ రాత్రి వేళ ఆ దీపం ఆరిపోకుండా ఆ చీకట్లో కూడా ఆ వెలుగునివ్వటానికి ఆ దీపం వెలుగుతూ ఉంటే మనం అపరలోకపు జ్ఞానాన్ని పొందుకుని ఆ జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టినట్లుగా మనం కూడా మన కుటుంబాన్ని, మన ఇంటిని, మన ఇల్లు అంటే దేనికి సాదృశ్యం? క్రైస్తవ జీవితానికి సాదృశ్యం. దాన్ని మనం కట్టుకోగలుగుతాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుకనే అక్కడ ఒక మాట చూస్తే మరి మరి యోహాను మండుచు వెలుగుచు మరి ఆయన అట్టి దీపమై ఉన్నాడు అని యోహాను సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, 5వ అధ్యాయం 35వ వచనంలో అతడు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. అలా ఆయన ఎలా ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడో అలాగే మనం కూడా ప్రకాశించాలి. ఆ ప్రకాశిస్తున్న దీపమై ఉండాలి. ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయించాలి. అప్పుడు ఆ చీకటి అంతా కూడా తొలగి, ఆ చీకటి మరి కెరటాలన్నీ కూడా తొలగిపోయి మన మీద సూర్యుని యొక్క కాంతి, ఆ నీతి సూర్యుని యొక్క కాంతి మన మీద ప్రకాశించినప్పుడు మనము ఎప్పుడు కూడా ఎలా ఉంటాము? ప్రకాశిస్తూ ఉంటాం, మండుతూ ఉంటాం. ప్రకాశించి మండుతున్నటువంటి దీపములే ఉంటాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక మరి మనం మన రక్షణ దీపాన్ని వెలిగించి మంచం కింద కొంచెం కింద కాదు, కానీ ఇంట్లోకి వచ్చే వారికి వెలిగించుటకు మనం దీపస్తంభం మీద పెట్టాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం మన రక్షణ దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడుతున్నాం? మన రక్షణ దీపం ఎల్లప్పుడూ కూడా వెలుగుతూనే ఉండాలి. ఎందుకొరకు? మన ఇంట్లోకి వచ్చేటువంటి వారికి వెలిగించేట కొరకు. ఆ దీపాన్ని వెలిగించి మంచం కింద కొంచెం కింద పెడితే దాని యొక్క వెలుగు కనపడదు కదా. కనుకనే దీపస్తంభం మీద పెట్టినప్పుడు అది ఇల్లంతా కూడా అంత వెలుగుమయంగా ఉంటుంది. ఆ వెలుగుమయం అవ్వాలంటే మన ఇల్లంతా, మన రక్షణ దీపం మంచం కింద కొంచెం కింద కాక దీపస్తంభం మీద పెట్టాలి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా,
మన రక్షణ దీపాన్ని వెలిగించి మనం ఎక్కడ పెడుతున్నాం అని మనం ఆలోచన చేసుకుంటే మనకే తెలుస్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, మరి మన దేహానికి దీపం కన్నే. మన దేహానికి దీపం కన్నే కనుక మరి మన దేహం మరి కన్ను చెడిందైతే మరి మన దేహం అంతా కూడా చెడిపోతుంది. కన్ను ఆశించిందంతా ఆ కన్నుకి అంటే నేత్రాశ, శరీరాశ, జీవపుడంబ, ఆ కన్ను ఆశించిందంతా మనం అనుభవిస్తూ ఉన్నట్లయితే ఒక మాట ఉంది కదా, మరి మోహపు చూపే వ్యభిచారం. వ్యభిచారం చేస్తే వ్యభిచారం కాదు, మోహపు చూపే వ్యభిచారం అంటుంది. అందుకనే నీ కన్ను మరి ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా తేటగా ఉండాలి. మన దేహానికి దీపం కన్నే కనుక మన కన్ను ఎప్పుడు కూడా తేటగా ఉండాలి. తేటగా అంటే దేవుని వైపు చూచేటువంటిదిగా, ఆ వెలుగుని ఆశ్రయించేటువంటిదిగా, ఆ వెలుగు వైపు నడిచేటువంటిదిగా. మరి అవును కదా, మనం ఇప్పుడు ఒక వస్తువుని చూసామనుకోండి, ఆ షాప్లో దాని దగ్గరికి వెళ్తేనేక ఆ వస్తువుని తీసుకుని మాకు ఇది కావాలి అని ఆ షాప్ యజమానికి చెప్తాం. ఎట్లా? మన కంటితో చూస్తాం దాన్ని, మరి మనం దాని దగ్గరికి వెళ్తాం. ఆ రీతిగానే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏం చేయమంటుంది దేవుని యొక్క వాక్యం? మనం మన కన్ను తేటగా ఉంటే మరి అది మన దేహానికి దీపం అయినటువంటి కన్ను తేటగా ఉంటే అది ఏమవుతుందంటే మనం ప్రకాశిస్తాం. మనం ఎలా ఉంటాము? ప్రకాశిస్తాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతేకాకుండా చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి, అంటే అక్కడ 10 నాణ్యాల్లో మరి ఒక నాణ్యం పోయింది. మరి అప్పుడు ఆమె దీపాన్ని వెలిగించి ఇల్లు ఊడ్చింది. అప్పుడు ఆ యొక్క నాణ్యం దొరికింది. నా ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క నాణ్యం దొరికినప్పుడు ఆమె ఏం చేసిందంటే సంతోషించి మరి ఎవరికి చెప్పింది? చెలికత్తెలతో, తన స్నేహితులతో చెప్పి సంతోషించింది. నా ప్రియమైన వాళ్ళరా, అందుకనే ఆ దీపం మన అంతరంగాలన్నింటినీ కూడా శోధిస్తుందంట. మన అంతరంగాన్ని అంతటినీ కూడా ఆ దీపం శోధించేదిగా ఉంటుంది. అంతరంగం శోధించబడకపోతే, అందుకే దావీదు భక్తుడు అంటారు, నన్ను పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి చూడు అని చెప్పి దావీదు భక్తుడు అంటారు. మన యొక్క హృదయం మరి శోధించబడాలి. మన హృదయంలో దాచబడిన ఏ చిన్న పాపమైనప్పటికీ కూడా మనం ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఆ అతిక్రమణను ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు అంటుంది. ఒప్పుకోక కప్పుకున్నవాడు మరి శాపగ్రస్తుడు అవుతాడు అంటుంది దేవుని యొక్క వాక్యం. కనుక నా ప్రియమైన వాళ్ళరా, మనం మరి వాక్యానుసారమైన జీవితం మనకు కావాలి. ఆ వాక్యానుసారమైన జీవితం కావాలి అంటే మన ఆత్మ వెలిగించబడుతూ ఉండాలి, మన ఆత్మ ప్రకాశిస్తూ ఉండాలి. కనుకనే అక్కడ ఏమని రాయబడింది దేవుని యొక్క వాక్యంలో? మరి అంటే చూడండి, ఆ దీపం వెలుగుతూ ఉండాలంట. ఆ దీపం, మన దీపాలు వెలగాలి. ఇక్కడ చూడండి, మరి బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు, యేసు ప్రభువు వస్తున్నాడని ఒక కేక వినపడింది. ఆ బుద్ధి లేనటువంటి కన్యకుల యొక్క దీపాలు వెలగట్లా. బుద్ధి లేని కన్యకుల యొక్క దీపాలు వెలగట్లేదు. నా ప్రియమైన వాళ్ళరా, ఎందుకని వెలగట్లేదు? ఆ దీపాల్లో ఏమైపోయింది? నూనె అయిపోయింది. ఆ నూనె అయిపోయింది కనుక ఆ దీపాలు వెలగట్లా. బుద్ధి కలిగిన కన్యకుల యొక్క దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఎందుకని? వారి వారి యొక్క దీపంలో నూనె ఉన్నది కనుక. ఎందుకని అక్కడ దీపం వెలగలేదు? అక్కడ ఆ దీపం ఎందుకు వెలగలేదంటే సోమరితనం వలన,
అశ్రద్ధ వలన, నిర్లక్ష్యం వలన ఆ దీపాలు వెలగట్ల. కనుక మన దీపాలు ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి. బుద్ధి లేని కన్యకలో కాక బుద్ధి కలిగినటువంటి వారంగా నా ప్రియమైనటువంటి వారులరా మనం ఉండాలి. కనుక మరి దీపం మరి తన యొక్క కాంతి వలన మనకి వెలుగిస్తుంది. అట్టి దీపం దేవుడు పెట్టిన ఆత్మ మనలో. ఈ ఆత్మ మనల్ని ప్రకాశింపచేస్తుంది. ఈ ఆత్మ మనను అనేకులకు వెలిగించేటువంటిదిగా, అనేకులను కృపాసనం వద్దకు చేర్చేటువంటిదిగా, అనేకులను ఆ రక్తంలో కడగబట్టడానికి, ఆ రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని మరి అగ్ని అభిషేకంతో నింపబడి అనేకులు మరి అభిషేకించబడినట్లు, అభిషేకం ద్వారా అనేకుల యొక్క కట్లు తెగిపోనట్లు, అభిషేకం ద్వారా అనేకులు బలపరచబడినట్లుగా, అభిషేకం ద్వారా అనేకులకు విడుదల కలిగినట్లుగా ఆ యొక్క అభిషేకం మనల్ని బలపరుస్తుంది, మనకు శక్తినిస్తుంది. మనలో దేవుని యొక్క ఆత్మ పని చేస్తూ ఉంటుంది. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుకనే మన దీపం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. కొంచెం కింద పెట్టకూడదు. మరి ఆ దీపం ఆరిపోకూడదు. వాక్యం మన పాదాలకు దీపం, మన త్రోవకు వెలుగుగా ఉండాలి. ఆ దీపం నిత్యము వెలిగించబడాలి. ఆ దీపం ఎల్లప్పుడూ కూడా మరి వెలుగుతూనే ఉండాలి. అది ఎప్పుడు కూడా ఆరిపోకూడదు, ఎప్పుడు కూడా మసకబారకూడదు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇంకొకసారి మళ్ళీ చెప్పాను అంటే దేహం దీపం కన్నే గనుక మన కన్ను తేటగా ఉండాలి. అప్పుడు మన కన్ను తేటగా ఉంటే మన దేహం అంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది. మన కన్ను చెడిందైతే మన దేహం అంతా కూడా చీకటిమయంగా ఉంటుంది. నా ప్రియమైన వాళ్ళరా, ఆమె దీపం వెలిగించి ఇల్లు వచ్చింది, నాణ్యం దొరికింది. అవును నా ప్రియమైన వాళ్ళరా, అలాగే మరి ఆయన మనలో పెట్టిన ఆత్మ, మరి నరుని ఆత్మ యెహోవా ఆయన పెట్టింది ఆయన దీపం కనుక ఆ దీపాన్ని మనం జాగ్రత్తగా భద్రంగా మనం కాపాడుకోవాలి. ఈ లోకంలో మనం ఈ పాపిష్టి లోకంలో జీవిస్తూ ఉన్నాం. పాపాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. ఈ రాకడ దినాల్లో మనం సూచనలు చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మన ఆత్మ దీపం వెలుగుతూ ఉంటే ప్రతిదీ కూడా మన నుండి మరి మన దగ్గరకు వచ్చేది ఏమి చేయలేదు కనుక మరి మన దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. వెలిగించుట కొరకే బ్రతకాలి. అనేకులను ప్రకాశించేందుకు తీసుకురావటం కొరకే మనం జీవించాలి. ఇక మీద జీవించవాలని నేను కాదు, కానీ నేను క్రీస్తు సావైతే మేలే, బ్రతికితే క్రీస్తే అంటారు పౌలు గారు. ఆ రీతిగా మనం బ్రతుకుటైతే క్రీస్తు కొరకే, కానీ చావైతే మేలే. మన దీపం వెలగకపోతే మనం చీకట్లో పడిపోయి చీకటి అగాధంలో పడిపోతాం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన దీపాలను వెలిగించుకుందాం. బుద్ధి లేని కన్యకలోనే కాక బుద్ధి కలిగిన కన్యకలోనే ఉందాం. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి బలవర్తం చేయను గాక. ఆమేన్.